వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం డైలీ యూజ్ చేసే ఇంకొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ సెంటెన్స్, నాకు అతనితో మాట్లాడాలనిపిస్తుంది. నాకు అతనితో మాట్లాడాలనిపిస్తుంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ ఫీల్ లైక్ టాకింగ్ టు హిమ్. ఐ ఫీల్ లైక్ టాకింగ్ టు హిమ్. ఐ ఫీల్ లైక్ టాకింగ్ టు హిమ్. నాకు అతనితో మాట్లాడాలనిపిస్తుంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ ఫీల్ లైక్ టాకింగ్ టు హిమ్. ఐ ఫీల్ లైక్ టాకింగ్ టు హిమ్. నాకు ఆమెతో మాట్లాడాలనిపిస్తుంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ ఫీల్ లైక్ టాకింగ్ టు హర్. ఐ ఫీల్ లైక్ టాకింగ్ టు హర్. నాకు ఆమెతో మాట్లాడాలనిపిస్తుంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ ఫీల్ లైక్ టాకింగ్ టు హర్. నెక్స్ట్ వన్, నా మొబైల్ ఎక్కడ వదిలేశానో గుర్తు రావట్లేదు. నా మొబైల్ ఎక్కడ వదిలేశానో గుర్తు రావట్లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ రిమెంబర్ వేర్ ఐ లెఫ్ట్ మై మొబైల్. ఐ డోంట్ రిమెంబర్ వేర్ ఐ లెఫ్ట్ మై మొబైల్. ఐ డోంట్ రిమెంబర్ వేర్ ఐ లెఫ్ట్ మై మొబైల్. నా మొబైల్ ఎక్కడ వదిలేశానో గుర్తు రావట్లేదు అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ రిమెంబర్ వేర్ ఐ లెఫ్ట్ మై మొబైల్. నెక్స్ట్ వన్, నాకు వికారంగా అనిపిస్తుంది. నాకు వికారంగా అనిపిస్తుంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ ఫీలింగ్ నాషియస్. ఐ యామ్ ఫీలింగ్ నాషియస్. ఐ యామ్ ఫీలింగ్ నాషియస్. నాకు వికారంగా అనిపిస్తుంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ ఫీలింగ్ నాషియస్. ఐ యామ్ ఫీలింగ్ నాషియస్. నెక్స్ట్ వన్, కుంటి సాకులు చెప్పకు. కుంటి సాకులు చెప్పకు అనే దాన్ని ఇంగ్లీష్లో డోంట్ గివ్ లేమ్ ఎక్స్క్యూజెస్. డోంట్ గివ్ లేమ్ ఎక్స్క్యూజెస్. డోంట్ గివ్ లేమ్ ఎక్స్క్యూజెస్. కుంటి సాకులు చెప్పకు అనే దాన్ని ఇంగ్లీష్లో డోంట్ గివ్ లేమ్ ఎక్స్క్యూజెస్. డోంట్ గివ్ లేమ్ ఎక్స్క్యూజెస్. నెక్స్ట్ వన్, నాకు అంతగా నచ్చలేదు. నాకు అంతగా నచ్చలేదు అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ డిడ్ంట్ లైక్ ఇట్ మచ్. ఐ డిడ్ంట్ లైక్ ఇట్ మచ్. దీన్ని మరోలా కూడా చెప్పొచ్చు, ఐ డిడ్ నాట్ లైక్ ఇట్ మచ్. ఐ డిడ్ నాట్ లైక్ ఇట్ మచ్. నాకు అంతగా నచ్చలేదు అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ డిడ్ంట్ లైక్ ఇట్ మచ్. ఐ డిడ్ నాట్ లైక్ ఇట్ మచ్. నెక్స్ట్ వన్, మెల్లమెల్లగా నీకే అలవాటవుతుంది. మెల్లమెల్లగా నీకే అలవాటవుతుంది అనే దాన్ని ఇంగ్లీష్లో స్లోలీ యూ విల్ గెట్ యూజ్డ్ టు ఇట్. స్లోలీ యూ విల్ గెట్ యూజ్డ్ టు ఇట్. స్లోలీ యూ విల్ గెట్ యూజ్డ్ టు ఇట్. మెల్లమెల్లగా నీకే అలవాటవుతుంది అనే దాన్ని ఇంగ్లీష్లో స్లోలీ యూ విల్ గెట్ యూజ్డ్ టు ఇట్. నెక్స్ట్ వన్, ఎంత నవ్వుతావో నవ్వు. ఎంత నవ్వుతావో నవ్వు అనే దాన్ని ఇంగ్లీష్లో లాఫ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. లాఫ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. లాఫ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. ఎంత నవ్వుతావో నవ్వు అనే దాన్ని ఇంగ్లీష్లో లాఫ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. ఎంత ఏడుస్తావో ఏడ్వు. ఎంత ఏడుస్తావో ఏడ్వు అనే దాన్ని ఇంగ్లీష్లో క్రై యాజ్ మచ్ యాజ్ యూ కెన్. క్రై యాజ్ మచ్ యాజ్ యూ కెన్. క్రై యాజ్ మచ్ యాజ్ యూ కెన్. ఎంత పరుగెత్తుతావో పరిగెత్తు. ఎంత పరిగెత్తుతావో పరిగెత్తు అనే దాన్ని ఇంగ్లీష్లో రన్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. రన్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. నెక్స్ట్ వన్, నేను నీ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాను. నేను నీ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్. నేను నీ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్. నెక్స్ట్ వన్, నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ గాట్ టీయర్స్ ఇన్ మై ఐస్. ఐ గాట్ టీయర్స్ ఇన్ మై ఐస్. ఐ గాట్ టీయర్స్ ఇన్ మై ఐస్. నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ గాట్ టీయర్స్ ఇన్ మై ఐస్. ఐ గాట్ టీయర్స్ ఇన్ మై ఐస్. నెక్స్ట్ వన్, నోరు అదుపులో పెట్టుకో. నోరు అదుపులో పెట్టుకో అనే దాన్ని ఇంగ్లీష్లో కంట్రోల్ యువర్ మౌత్. కంట్రోల్ యువర్ మౌత్. కంట్రోల్ యువర్ మౌత్. దీన్ని మరోలా కూడా చెప్పొచ్చు, కీప్ యువర్ మౌత్ అండర్ కంట్రోల్. కీప్ యువర్ మౌత్ అండర్ కంట్రోల్. కీప్ యువర్ మౌత్ అండర్ కంట్రోల్. నోరు అదుపులో పెట్టుకో అనే దాన్ని ఇంగ్లీష్లో కంట్రోల్ యువర్ మౌత్. కంట్రోల్ యువర్ మౌత్. కీప్ యువర్ మౌత్ అండర్ కంట్రోల్. కీప్ యువర్ మౌత్ అండర్ కంట్రోల్. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.